ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు తిరుమలలో ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించారండి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, అంటే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేయడం, అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ఇవ్వడానికి సంబంధించి, ఇంకా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, ఇలా పలు కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఏప్రిల్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఏప్రిల్ 2025 will be available for booking with effect 25/3/2025 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీ దేవస్థానం .ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 25/3/2025 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున 84,198 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,665 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,94,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇకపోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు 5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ జె శ్యామలారావు గారితో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు: పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశం. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లె, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం. శ్రీవారి అన్న ప్రసాదాలకు, ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాసు బుక్కులను రద్దు చేయాలని నిర్ణయం. తిరుమలలోని వీఐపీ మరియు నాన్ వీఐపీ అతిథి గృహాలలో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టేందుకు, మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయం. తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి రద్దు చేస్తూ నిర్ణయం. తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్స్ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం. భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5:30 శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం. టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం. టీటీడీ కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు 1 కోటి మంజూరుకు ఆమోదం. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించిన పాలక మండలి. ఇదండి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ రోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 5,258.68 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం కల్పిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గతంలో ఉన్న విధంగానే ఉదయం 5:30 మార్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే 2025-26 సంవత్సరానికి గాను టీటీడీ ఈ రోజు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో దేనికి ఎంతెంత కేటాయించారు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ రోజు నిర్వహించిన ఈ ధర్మకర్తలి మండలి సమావేశంలోనే ఇంకా కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన అప్డేటు: శ్రీవారి భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. టీటీడీ ఆస్తుల పరిరక్షణే ప్రథమ బాధ్యత. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. స్వామివారి దయ ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 21వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా పలు ప్రధాన అంశాలపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటిపై టీటీడీ బోర్డు పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్స్ కు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సీఎం గారు ప్రకటించారు. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పరిధిలోని శ్రీవారి 7 కొండలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాము. ఇప్పటికే 7 కొండలను ఆనుకొని ఉన్న భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టీటీడీ స్వాధీనం చేసుకుని వాటికి ప్రత్యామ్నాయం చూపడానికి ఈ అంశంపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇలా ఈ రోజు నిర్వహించిన ధర్మకర్తలి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొని ఆమోదించడం జరిగిందండి. ధర్మకర్తలి మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి
సంబంధించి చైర్మన్ గారు ఈఓ గారు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి వారి మాటల్లోనే ఇంకొక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.